నమస్తే మన హైదరాబాద్ కు స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. సికింద్రాబాద్ పరేడ్ మైదానంలో యోగా వేడుకలు, ఆసనాలు వేసి అవగాహన కల్పించిన ప్రముఖులు. వర్షాకాలంలో హైడ్రా సమర్థంగా పనిచేయాలన్న పొన్నం, ప్రభుత్వానికి మాట రాకుండా చూసుకోవాలని సూచన. స్కూళ్లు తెరిచిన వేళ ప్రత్యేక డ్రైవ్ చేపట్టిన పోలీసులు, పాఠశాల బస్సు డ్రైవర్లకు డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు. రోజురోజుకు ముదురుతున్న తిరుమలగిరి భూ వివాదం, ఎమ్మెల్యే శ్రీగణేష్ హస్తం ఉందని బీఆర్ఎస్ ధర్నా. సింగ్ గీతం చిత్ర నిర్మాత నాగస్విన్ తో ప్రభాస్ మాటామంతి, సినిమాలో తనను ఎందుకు పెట్టుకోలేదన్న రెబల్ స్టార్. అంతర్జాతీయ యోగా దినోత్సవానికి సన్నాహకంగా హైదరాబాద్ లో పలుచోట్ల ప్రత్యేక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. సికింద్రాబాద్ పరేడ్ మైదానంలో నిర్వహించిన ముందస్తు కార్యక్రమంలో పలువురు ప్రముఖులు ఉత్సాహంగా యోగాసనాలు వేశారు. ప్రపంచానికి యోగా ఒక గొప్ప కానుక అని వారు కొనియాడారు. ప్రస్తుత ఉరుకుల పరుగుల జీవితంలో ఆరోగ్య పరిరక్షణకు యోగా ఎంతో ఉపయుక్తమైనదని వివరించారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా సికింద్రాబాద్ పరేడ్ మైదానంలో సన్నాహక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రజలు, విద్యార్థులు, స్వచ్ఛంద సంస్థల నిర్వాహకులు పాల్గొన్నారు. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, గవర్నర్ శివప్రతాప్ శుక్లా, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు, సినీ నటులు నవీన్ పులిశెట్టి, డింపుల్ హయాతి తదితరులు పాల్గొన్నారు. ఉషోదయపు కిరణాల మధ్య వేల మంది వివిధ యోగాసనాలు వేస్తుంటే మైదానం మురిసిపోయింది. ఉత్సాహంగా యోగాసనాలు వేసిన ప్రముఖులు రేపటి కార్యక్రమం కోసం ముందే జోష్ తీసుకొచ్చారు. అనంతరం మాట్లాడిన వెంకయ్యనాయుడు, నిత్యం యోగా చేసిన వారు యోగ్యులవుతారని అన్నారు. ప్రపంచానికి భారత్ ఇచ్చిన గొప్ప కానుక యోగా అని కొనియాడారు. యోగా చేస్తే నువ్వు యోగ్యుడు అవుతావురా అని చెప్పాను. యోగా వల్ల నాకేమొస్తుందంటే యోగ్యుడు అవుతావు అని. యోగ్యుడు అంటే అన్ని విధాలా సమర్థుడైన పనికి వచ్చేట మనిషి దాకా. యోగా ప్రపంచానికి భారతదేశం అందించిన గొప్ప కానుక. ఇంతకంటే గొప్ప కానుక మరే ఉండదు. ఎందుకంటే యోగా యునైట్స్ బాడీ అండ్ మైండ్. ఐకమత్యాన్ని, ఏకాగ్రతను, శ్రద్ధను, అంకిత భావాన్ని, భక్తి భావాన్ని అన్నింటినీ కలిపి మనలో రగిలించే వ్యవస్థ యోగా. నిత్యం యోగా సాధన చెయ్యడం వల్లనే తను ప్రమాదం నుంచి వేగంగా కోలుకొని సినిమాలు చేస్తున్నట్టు నటుడు నవీన్ పులిశెట్టి తెలిపారు. ఎన్ని డాక్టర్స్ దగ్గరికి వెళ్ళి ఏ మందులు వాడినా నాకు ఉపయోగం ఉండేది కాదు. అలాంటి టైంలో పతాంజలి యోగా క్లాసెస్ నేను జాయిన్ అవడం జరిగింది. అండ్ విదిన్ టూ మంత్స్ బిలీవ్ మీ, నేను నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ నేను చెప్తున్నాను, విదిన్ 2 months ఏ మందు, ఏ డాక్టర్ చేయలేని హెల్ప్ నాకు యోగా చేసింది. ఆ మాట నమ్మండి, నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ నేను చెప్తున్నాను. మీకు ఏ మందు, ఏ సిగరెట్, ఏ ఆల్కహాల్ ఇవ్వని హై యోగా ఇస్తుంది. మీరు ఒక 2 months మీ లైఫ్లో ఎవరైనా స్టార్ట్ చేయని వాళ్ళు ఉంటే మీ నియర్ బై లొకాలిటీలోకి వెళ్ళి ఒక యోగా క్లాస్ స్టార్ట్ చేయండి. మన మినిస్టర్స్, లీడర్స్ అందరు చెప్తున్నట్టు ఒక 2 monthsలో మీ లైఫ్ మారకపోతే నన్ను అడగండి. ఉరుకుల పరుగుల జీవితంలో పడి ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చెయ్యరాదని ప్రముఖులు సూచించారు. రోజు గంటసేపు యోగా చేయడం ద్వారా అనారోగ్యానికి చెక్ పెట్టవచ్చని చెప్పారు. అత్యవసర పరిస్థితుల్లో ప్రభుత్వం స్పందించలేదనే విమర్శలు రాకుండా వచ్చే 5 నెలలు హైడ్రా సమర్థంగా పనిచేయాలని హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశించారు. ప్రభుత్వాస్తుల పరిరక్షణతో పాటు ప్రకృతి విపత్తుల నుంచి కూడా ప్రజలను కాపాడాల్సిన బాధ్యత హైడ్రాపైనే ఉందని స్పష్టం చేశారు.
జలవిహార్లో వర్షాకాల సన్నద్ధతపై హైడ్రా అధికారులు, డీఆర్ఎఫ్, ఎమర్జెన్సీ బృందాలతో మంత్రి సమీక్ష నిర్వహించారు. హైడ్రా వద్ద ఉన్న పరికరాలు, వాటి వినియోగాన్ని రంగనాథ్ను అడిగి తెలుసుకున్నారు. అనంతరం లోక్ భవన్ రోడ్లోని లేక్ వ్యూ గెస్ట్ హౌస్ వద్ద జీహెచ్ఎంసీ ఏర్పాటు చేసిన భూగర్భ సంపులను పొన్నం పరిశీలించారు. ప్రాణాల రక్షణతో పాటుగా ప్రకృతి పరంగా జరిగే వైపరీత్యాల్లో ప్రజలకు ఇబ్బంది కలగకుండా చూసే ప్రధాన బాధ్యత హైడ్రా అనేటువంటి మాటని సందర్భంగా మరొకసారి మనం చేస్తూ 90% మంచిగా పనిచేసి 10% ఎక్కడైనా ఏదైనా కారణం మీద కొంత ఉదాసీనత చూపెడితే 90% డామినేట్ చేసి ఉదాసీనత నెగటివ్ ఎప్పుడు అట్రాక్ట్ అవుతుంది. కాబట్టి దయచేసి మీరంతా అయ్యేలా చాలా సీరియస్ గా చాలా విశ్వాసం ఉంది రంగనాథ్ గారికి మీ పట్ల. తప్పకుండా నేను కూడా ఎప్పుడు వర్షం పడుతుంటే నేను ఊకే కాల్ చేసి డిస్టర్బ్ చేయకుండా హైడ్రా కమిషనర్ గారికి, సిటీ పోలీస్ కమిషనర్ కు, మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ కర్ణన్ గారికి, అదేవిధంగా మెట్రో ఎండీ గారికి, హెచ్ఎండిఏ వీళ్ళకి 5-6 జిల్లా కలెక్టర్ హైదరాబాద్ కి ఎప్పుడు రెగ్యులర్ గా టేక్ కేర్. ఇఫ్ ఎనీ సీరియస్ ఇష్యూ ప్లీజ్ ఇన్ఫార్మ్, ఐ విల్ బి దేర్ అని పెడతాం. ఎందుకంటే ఊరికే నేను పొద్దులేసి ఏమైతుంది అనేటువంటి అడగాలి. కానీ ఎక్కడైనా తీవ్రంగా ఇబ్బంది ఉన్నప్పుడు ప్రభుత్వం స్పందిస్తలేదనేటువంటి మాట రాకుండా చూసే బాధ్యత ప్రభుత్వం పక్షాన్ని మిమ్మల్ని కోరుతాను. దయచేసి సీరియస్ గా 5 నెలలు ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా పనిచేయండి. హైడ్రాపై జరుగుతున్న దుష్ప్రచారాన్ని మరోసారి హైడ్రా కమిషనర్ రంగనాథ్ కొట్టిపారేశారు. వాస్తవాలు తెలుసుకోకుండా సోషల్ మీడియాలో హైడ్రాపై అసత్య ప్రచారం చేస్తున్నారని ఆక్షేపించారు. వాటిని ప్రజలెవరూ నమ్మవద్దని కోరారు. లక్టీకాపూల్లోని హైడ్రాపై నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో రంగనాథ్ మాట్లాడారు. ప్రభుత్వ విధానాలను ప్రశ్నించే హక్కు ప్రతి ఒక్కరికి ఉందన్న ఆయన, అయితే నిజాలను తెలుసుకుని మాట్లాడాలని సూచించారు. హైడ్రా పేరుతో ఎవరైనా బెదిరింపులకు పాల్పడితే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. రాజకీయాలకు అతీతంగా పనిచేస్తూ ప్రజల విశ్వాసాన్ని పొందేందుకు కృషి చేస్తామని రంగనాథ్ తెలిపారు. చట్టం ఒకటే ఉండాలి, న్యాయం జరగాలి. అండ్ పక్కన నీకు ఒక ప్లాట్ కొనుక్కుంటే కనుక నీ ప్లాట్ వచ్చేసి రేపు ప్రతిరోజు వెళ్ళి చూసుకునేదేంటి, నెల వెళ్ళి ప్లాట్ చూసుకునేదేంటి? ఇది ఎక్కడ ఉండదు, ఏ దేశంలో ఉండదు, మన దగ్గర ఉండదు. నా ప్లాట్ ఉందా లేదా, లేక ఇంకెవడో ఎవడో వచ్చి దాన్ని ఆక్రమించాడా లేదా, ఏంటి ఈ ఇన్సెక్యూరిటీ ఏంటి ఉండదు. ఇవన్నీ దేని కరెక్షన్ కోసం చెప్పి ప్రభుత్వం ఒక సంస్థ, హైడ్రా లాంటి సంస్థని చాలా పవర్స్ ఇచ్చి ఆపరేషన్ ఫ్రీడమ్ కూడా చాలా మంది దాకా ఎక్స్ప్రెస్ చేస్తున్నారు. ఏది మీకు లేదు, ఆపరేషన్ ఫ్రీడమ్ లేదు, బయాస్ లేదు అనేటువంటిది కూడా ఉన్నది. న్యాచురల్ ఇవన్నీ బయట వచ్చే టాకే, బయట జరిగేది సోషల్ మీడియాలో వచ్చేది. కానీ ఎవరికి వాళ్ళు వాళ్ళ రంగుటద్దంలో మాట్లాడుతుంటారు అనమాట. ఒక కలర్డ్ గ్లాసెస్ తోటి హైడ్రాని చూస్తుంటారు. ఎవరికి వాడు సోషల్ మీడియాలో వచ్చేదాన్ని తీసుకునే వాళ్ళు ఉంటారు. కొంతమంది ఏంటంటే దాన్ని ఇదే నిజం కావాలనుకుంటారు. సోషల్ మీడియాలో అన్ని కరెక్ట్ కాదు, అలానే అన్ని రాంగు కాదు. సో దీన్ని కూడా మనం ఏంటంటే ఒక వ్యవస్థ. నేను 100% హైడ్రా చేస్తున్నారు కూడా మేము అన్నాం, ఆ ప్రగల్భాలు కూడా, బట్ ఇట్ హాస్ మేడ్ ఎ వెరీ గుడ్ బిగినింగ్. సో వీఆర్ మేకింగ్ స్టెప్ బై స్టెప్ వెళ్దాం. ఇప్పుడు ఒక 80%, 70%, 85%. నెక్స్ట్ లెట్ us try to reach 100%. జీహెచ్ఎంసీ పరిధిలో ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీ పథకాన్ని విజయవంతంగా అమలు చేస్తున్నామని మంత్రి అజారుద్దీన్ తెలిపారు. బంజారాహిల్స్లోని బంజారా భవన్లో ఎమ్మెల్యే దానం నాగేందర్తో కలిసి మంత్రి మహిళలకు ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీ చేశారు. 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం కృషి చేస్తుందని మంత్రి అజారుద్దీన్ వెల్లడించారు. इंदिरा महिला शक्ति जो नई स्कीम है, आपको कैंटीन मिल रहे हैं, उसमें हर चीज ऑलरेडी कैंटीन मिल गए, बट लेकिन रूरल में जो काम हो रहा है वो तारीफ के काबिल है. और वहाँ पे आपको बसेस भी दे रहे हैं और पेट्रोल स्टेशन भी दे रहे हैं. तो मैं कर्नल साहब यही कह रहे थे कि यहाँ पे हैदराबाद में जीएचएमसी में भी हम लोग पेट्रोल स्टेशन और बसेस भी देंगे. और आप लोग बिल्कुल अच्छा मिलजुल के काम करें, क्योंकि जो लेडीज का जो पावर रहता है वो किसका भी पावर नहीं रहता. बुलेट भी निकलेगी कितना पावर नहीं रहता, जो आपका पावर जो रहता है. और मैं हर बार चाहता हूँ कि लेडीज आगे बढ़ना चाहिए. जब भी लेडीज महिला जब आगे बढ़ती है तो स्टेट में 100% कामयाबी होती है और डेवलपमेंट होता है. పటాన్చేరు ఆర్సీపురం ఈఎస్ఐ ఆసుపత్రిలో కార్మిక శాఖ మంత్రి వివేక్ ఆకస్మిక తనిఖీలు చేశారు. ఆసుపత్రిలో అందిస్తున్న వైద్య సదుపాయాలపై రోగులను అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రిలో రోగుల సామర్థ్యం, మందులు, నర్సింగ్ కేర్పై సమీక్ష నిర్వహించేందుకే తనిఖీలు చేసినట్లు మంత్రి తెలిపారు. ఆసుపత్రికి సంబంధించిన పెండింగ్ బిల్లులను త్వరలోనే విడుదల చేస్తామని వివేక్ హామీ ఇచ్చారు. పేషెంట్స్ అందరు కూడా ఈఎస్ఐ హాస్పిటల్కి రావాలి, కానీ ప్రైవేట్లో పోయి ఎక్కువ ఖర్చు పెట్టుకోవడము ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని నిర్ణయాలు తీసుకునేది ఉంది. ఈ ఓవరాల్ మొత్తం రాష్ట్రంలో
ఈఎస్ఐ హాస్పిటల్స్కి ఒక స్టాండర్డైజ్ చేసేది అవసరం ఉంది. ఈ ఎలక్ట్రిక్ బిల్స్ ఎక్కువ వస్తున్నాయి, మనం సోలార్ కన్వర్ట్ చేసేది అవసరం ఉంది. ఇక్కడ ఒక కార్డియాలజీ సెంటర్ పెట్టాలి అని చెప్పి ఆల్రెడీ ఐసీయూ కోసం శాంక్షన్ కావడం జరిగింది. సికింద్రాబాద్ తిరుమలగిరిలో 8 ఎకరాల భూ వివాదం రోజుకు ముదురుతోంది. ఆ భూమిని ఎమ్మెల్యే గణేష్ ప్రైవేట్ వ్యక్తులకు ధారాదత్తం చేశానని బీఆర్ఎస్ శ్రేణులు ఎంఆర్ఓ కార్యాలయం వద్ద ధర్నా చేపట్టారు. బీఆర్ఎస్ కార్యకర్తలు ఆఫీసులోకి దూసుకెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు వారిని నిలువరించి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. ప్రభుత్వ భూములను పరిరక్షించాల్సిన రెవెన్యూ అధికారులే వాటిని ప్రైవేట్ వ్యక్తులకు అప్పగిస్తున్నారని బీఆర్ఎస్ నేత క్రిషాంక్ ఆరోపించారు. ఈ వ్యవహారంలో ఎమ్మెల్యే శ్రీ గణేష్ హస్తం ఉందన్నారు. ఇంద్రమ్మ ఇల్లు నిర్మాణం చేస్తామని హామీ ఇచ్చిర్రు. కలెక్టర్ దగ్గరకు పోయినావు, నీకు ఆ రోజు బుద్ధి లేదా, ఆ రోజు తెలివి లేదా, ఆ రోజు నీకు సమాచారం కూడా కనీసం ఇవ్వలేదా, ఇక్కడ కూర్చున్న ఎంఆర్ఓ నీకు చెప్పలేదా? తర్వాత మంత్రి దగ్గరకు పోయినావు, రెవెన్యూ శాఖ మంత్రి దగ్గరకు పోయినావు, ఆనాడు కూడా 6,000 ఇంద్రమ్మ ఇల్లు అని చెప్పినావు. కానీ ఇవాళ షాపింగ్ మాల్ కోసం నీకు 5 కోట్లు రాగానే షాపింగ్ మాల్ కట్టేయడానికి 6,000 ఇంద్రమ్మ ఇల్లు వచ్చేదాన్ని అప్పచెప్పేసినావు ప్రైవేట్ కబ్జాదారులకు. ఇవాళ మేము ఎంఆర్ఓ గారిని ఒకటే అడుగుతున్నాం, అయ్యా మీరు దయచేసి కోర్టుకు పోండి. అనుమతించిన సంఖ్యకు మించి విద్యార్థులను తీసుకెళ్లకుండా చర్యలు చేపట్టారు. పిల్లల భద్రత విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించే స్కూల్స్ యాజమాన్యాలపై కఠిన చర్యలు తప్పవంటున్నారు. చిన్నారుల భద్రత కోసం పోలీసులు తీసుకుంటున్న చర్యలపై ఖైరతాబాద్ ట్రాఫిక్ డీసీపీతో మా ప్రతినిధి తిరుమలేష్ ముఖాముఖి. నగరంలో పాఠశాల విద్యార్థుల భద్రతే లక్ష్యంగా ఈరోజు రవీంద్ర భారతిలో హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసుల సమక్షంలో ఒక కీలక సమావేశం జరిగింది. అయితే ప్రస్తుతం డీసీపీ అవినాష్ కుమార్ సార్ మనతో ఉన్నారు. ఈ సమావేశం గురించి మరింత సమాచారం ఆయన అడిగారు. సార్, ఈరోజు ఈ సమావేశంలో మీరు తీసుకున్న కీలక నిర్ణయాలు ఏంటి సార్? ఇది ఇప్పుడు మన 26-27 ఈ స్కూల్ సెషన్ స్టార్ట్ అయింది ఈ వారం నుండి. దీని గురించి మన 3,000 స్కూల్ హైదరాబాద్ నుండి అందరికీ మేనేజర్స్, ప్రిన్సిపల్స్కి పిలవడం జరిగింది. దాంట్లో ఆల్ ఓవర్ హైదరాబాద్ నుండి ఈరోజు పార్టిసిపేషన్ రావడం జరిగింది. ఇప్పుడు మన స్కూల్ పిల్లలు ఏ విధంగా స్కూల్కి పోతున్నారు, వాళ్ళు అంటే బస్సెస్ కానీ ఆటోస్ కానీ వాళ్ళు ట్రాఫిక్ సేఫ్టీ ఫాలో చేస్తున్నారా లేదా, అది చాలాసారి మేము ఏం చూసాను, స్కూల్ ఆటో డ్రైవర్స్ తాగి డ్రైవింగ్ చేస్తున్నారు. ఒక ఆటోలో 13-14 స్కూల్ పిల్లలకి కూర్చోపెట్టి దీనికి స్కూల్కి పోతున్నారు. సో అట్లాంటి విషయం గురించి అందరికీ అవగాహన ఇవ్వడం జరిగింది. సో వీ హోప్కి ఈ సంవత్సరం మన స్కూల్ పిల్లలకి బాగా సేఫ్గా ఇంటి నుండి స్కూల్కి మేము పోగలుగుతాము. చాలా వరకు ఆటోలు కావచ్చు, వ్యాన్లు కావచ్చు, పరిమితికి మించి పాఠశాల విద్యార్థులను తీసుకుపోతున్నారు. సో ఈ విషయంలో నిబంధన ఉల్లంఘిస్తే వాళ్ళపైన ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు? ఆల్రెడీ ట్రాఫిక్ పోలీస్ నుండి ఈ వారం నుండి స్కూల్ బస్సెస్ కానీ ఆటోస్ మీద స్పెషల్ నిఘా దృష్టి పెట్టి వాళ్ళ మీద చర్యలు తీసుకుంటున్నాము. అదేవిధంగా ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ కూడా, అంటే ట్రాన్స్పోర్ట్ కమిషనర్ సార్ కూడా ఈరోజు క్లియర్గా చెప్పారు ఏదైనా ఈ స్కూల్ బస్సెస్ ఏదైనా నియమకి ఉల్లంఘన చేసినప్పుడు వాళ్ళకి రిజిస్ట్రేషన్ క్యాన్సిల్ చెప్పిద్దాం, అట్లా ఇది కూడా చెప్పడం జరిగింది. సో చాలా టైట్గా మేము వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటాం. ఎవ్రీడే స్కూల్ బస్సెస్ ఆటోస్ మీద దృష్టి పెట్టి వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటున్నాం. సో ఈ బస్సు డ్రైవర్ల యొక్క బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ నేపథ్యంలో ఆ పాఠశాల యజమానులకు అంటే మీరు ఎలాంటి గైడ్ లైన్స్ ఇస్తున్నారు? ఆల్రెడీ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ నుండి ఒకటి ఫార్మ్ ఇవ్వడం జరిగింది. మీ స్కూల్ పిల్లలు ఏ విధంగా స్కూల్కి వస్తున్నారు, ఎంతమంది సొంత బండి నుండి వస్తున్నారు, ఎంతమంది బస్సెస్ మీద వస్తున్నారు, ఎంతమంది ఆటోస్ మీద వస్తున్నారు, ఒక ఫార్మేట్ ఇవ్వడం జరిగింది. దాని తర్వాత వాళ్ళు డ్రైవర్కి బ్యాక్గ్రౌండ్ చెకింగ్ చేయడం కానీ, వీ నీడ్ అ కోఆపరేషన్ ఫ్రమ్ స్కూల్ సైడ్ ఆల్సో. చాలా వరకు ఈ స్కూల్ బస్ డ్రైవర్లు డ్రంక్ అండ్ డ్రైవ్లో దొరుకుతున్నారు, చాలా ఎక్కువ మట్టుకు ఈ మధ్యకాలం చూస్తాం. సో అలాంటి వాళ్ళ మీద ఎలాంటి చర్యలు తీసుకుంటారు? జూబ్లీ హిల్స్లో 2 ఆటోస్ డ్రైవర్ తాగి ఉన్నారు, వాళ్ళకి పట్టుకొని ఎఫ్ఐఆర్ కూడా రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. సో దాంట్లో మన సైడ్ నుండి ఏం కాంప్రమైజ్ ఉండదు. విద్యార్థుల భద్రతా విషయంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా రాజీ పడమని, ఎవరైనా నిబంధన ఉల్లంఘిస్తే వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకుంటామని డీసీపీ అవినాష్ గారు అయితే చెప్తున్నారు. కెమెరా దాస్తో తిరుమలేష్, ఈటీవీ న్యూస్, హైదరాబాద్. రాజేంద్ర నగర్లోని ఎగ్జిట్ 17 వద్ద ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక డ్రైవ్ చేపట్టారు. అనుమతి లేని సైరన్లు, హూటర్లు, బ్లాక్ ఫిల్మ్లు, హైబీమ్ లైట్ల వినియోగంపై దృష్టి సారించారు. వాహనాల పత్రాలను పరిశీలించి గూడ్స్ వాహనాల్లో ఓవర్లోడింగ్ చేస్తున్న డ్రైవర్లపై చర్యలు తీసుకున్నారు. విద్యార్థుల భద్రత దృష్ట్యా పాఠశాల బస్సుల డ్రైవర్లకు డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు నిర్వహించారు. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వాహనదారులపై కేసులు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
హైదరాబాద్ నానక్రామ్గూడలో నీతూబాయ్ కిరాణా దుకాణంపై అధికారులు చర్యలు తీసుకున్నారు. కిరాణా షాపు మాటున గంజాయి దందాపై అడ్డాగా మారిన దుకాణాన్ని బుల్డోజర్లతో కూల్చివేశారు. మరొకరు ఇలాంటి గలీజ్ దందాకు పాల్పడాలంటే భయపడేలా అధికారులు తీసుకున్న చర్యను స్థానికులు స్వాగతిస్తున్నారు. నివాసాల మధ్య డ్రగ్స్ విక్రయం వల్ల యువత పెడదారి పడుతున్నారని వాపోతున్నారు. కిరాణా షాపు మాటున నడుస్తున్న గంజాయి దందాపై కొన్ని రోజుల క్రితం నిఘా పెట్టిన ఈగల్ బృందం సాఫ్ట్వేర్ ఉద్యోగులు, విద్యార్థులే లక్ష్యంగా డ్రగ్స్ విక్రయాలు చేస్తున్నట్లు నిర్ధారించుకుంది. నీతూబాయిని పట్టుకునేందుకు వెళ్లగా కొడుకుతో కలిసి పరారు కాగా ఆమె కుటుంబ సభ్యులను అధికారులు అరెస్ట్ చేశారు. గంజాయి కొనుగోలు కోసం వచ్చిన 67 మందిని ఈగల్ బృందం అదుపులోకి తీసుకుంది. పరారీలో ఉన్న నీతూబాయి కోసం ఈగల్ పోలీసులు గాలింపు ముమ్మరం చేశారు. ఇంటి దొంగను ఈశ్వరుడైనా పట్టలేడంటారు. ఇలాంటి తరహా ఘటనే జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ జ్యువెలరీ షోరూంలో గుట్టు చప్పుడు కాకుండా బంగారు ఆభరణాలు చోరీ చేసిన ఉదంతం బయటకు వచ్చింది. గండిపేట రోడ్డులోని విస్లింగ్ వుడ్స్ అపార్ట్మెంట్లో ఉండే దోసపాటి కార్తిక్ నిర్వహించే ఎస్కేటీ గోల్డ్ అండ్ డైమండ్స్ లో స్టాక్ వెరిఫికేషన్ నిర్వహించినప్పుడు చోరీ వ్యవహారం బయటపడింది. తొలుత మరమ్మతుల కోసం ఉంచిన బంగారు ఆభరణాల్లో 8.2 గ్రాముల పసిడి కనిపించకుండా పోయినట్లు గుర్తించారు. తర్వాత ఓ కస్టమర్కు చెందిన నమూనా బంగారు గొలుసు, మరో 2 బంగారు వస్తువులు మాయమైనట్లు తేలింది. ఈ దొంగతనాలకు పాల్పడింది ఎవరనే కోణంలో సీసీటీవీ ఫుటేజ్ పరిశీలించగా కొందరు ఉద్యోగుల అనుమానాస్పద కదలికలు గుర్తించారు. ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేసిన షోరూం యాజమాన్యం గత ఏడాది జూలై 13న 38 గ్రాముల బంగారు గొలుసు కనిపించకుండా పోయినట్లు పేర్కొన్నారు. మొత్తం 76.385 గ్రాముల బంగారు ఆభరణాలు చోరీకి గురైనట్లు తెలిపారు. షోరూంలో పనిచేసే శివకుమార్ భూక్యా, చలపతిరావు, ప్రకాష్, గోవర్ధన్ ఈ చోరీలకు పాల్పడి ఉంటారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ మేరకు జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్న ఓ పసికందును రాజేంద్రనగర్ పోలీసులు సమయస్ఫూర్తితో కాపాడి గొప్ప మనసును చాటుకున్నారు. శంషాబాద్ ఆరంఘర్ మార్గంలో ఈ తెల్లవారుజామున ఓ కారు నియంత్రణ కోల్పోయి రోడ్డు పక్కన పూలకుండిని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులోని చిన్నారి శ్వాస ఆడక అపస్మారక స్థితిలోకి వెళ్లింది. వెంటనే ఘటనాస్థలికి చేరుకున్న రాజేంద్రనగర్ పోలీసులు చిన్నారికి సిపిఆర్ చేశారు. చిన్నారి మళ్లీ శ్వాస తీసుకున్న వెంటనే చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. చిన్నారి ప్రాణాలను నిలిపిన పోలీసులకు కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ తన నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అత్తాపూర్, హైదర్గూడ ప్రాంతాల్లో 1.45 కోట్ల వ్యయంతో చేపట్టే సీసీ రోడ్లు, డ్రైనేజ్ పనులకు శంకుస్థాపన చేశారు. జీహెచ్ఎంసీ రాజేంద్రనగర్ సర్కిల్ 11 పరిధిలో చేపట్టే పనులతో స్థానికులకు మెరుగైన మౌలిక సదుపాయాలు అందనున్నాయి. మరోవైపు రంగారెడ్డి జిల్లా బుద్వేల్ గ్రామస్తులు తమ ఊర్లో శ్మశాన వాటిక ఏర్పాటు చేయాలని ప్రకాష్ గౌడ్ ను కలిసి కోరారు. ఈ సమస్యను సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ సంబంధిత అధికారులతో మాట్లాడి తగిన చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. సంపాదనలో కొంతమేర పేదలకు సహాయం చేయాలని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కోరారు. శివలాల్ యాదవ్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఖైరతాబాద్ గణేష్ మండపం వద్ద పేద విద్యార్థులకు ఉచితంగా స్కూల్ బ్యాగులు, నోటు పుస్తకాలను రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్తో కలిసి ఎమ్మెల్యే దానం నాగేందర్ పంపిణీ చేశారు. గత 24 ఏళ్ల నుంచి మంగళారపు శివలాల్ యాదవ్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ మంగళారపు మహేష్ యాదవ్ నిస్వార్థంగా నిరుపేద విద్యార్థులకు ఉచితంగా స్కూల్ బ్యాగులు, నోటు పుస్తకాల పంపిణీ చేయడం అభినందనీయమని ప్రజాప్రతినిధులు కొనియాడారు. నానక్రామ్గూడలోని ఓ రోడ్డుకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పేరు పెట్టాలన్న ప్రతిపాదనపై సిఐటియు ఆందోళన చేపట్టింది. గోల్కొండ క్రాస్ రోడ్ నుంచి ఆర్టీసీ క్రాస్ వరకు నల్ల జెండాలతో నిరసన ర్యాలీ నిర్వహించింది. సామ్రాజ్యవాద కాంక్ష ఉన్న ట్రంప్ పేరును హైదరాబాద్లోని రోడ్డుకు పెట్టడం దారుణమని సిఐటియు నేతలు విమర్శించారు. ఈ నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. సింగ్ గీతం చిత్రంలో తనను ఎందుకు పెట్టుకోలేదని యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఆ చిత్ర నిర్మాత నాగస్విన్ ను ప్రశ్నించారు.
విచిత్ర సోదరులు, పుష్పక విమానం, మయూరి వంటి చిత్రాల ఆలోచనలు సింగీతం శ్రీనివాసరావుకు ఎలా వచ్చాయని అడిగి తెలుసుకున్నారు. సింగీతం చిత్రాన్ని ప్రత్యేకంగా వీక్షించిన ప్రభాస్ 2 సార్లు భావోద్వేగానికి గురైనట్లు తెలిపారు. సినిమా చూసిన తర్వాత నాగస్విన్తో ప్రభాస్ మాటామంతి మీకోసం. సరదాగా ముచ్చటిస్తూ బంగారు విగ్రహంగా మారిపోయిన ప్రభాస్ను కూడా చూసేద్దాం. ఏం చెప్పాలి, హౌజీ స్పిరిట్ షూటింగ్ మధ్యలో ఈ పాటల సినిమా నాకు అవసరమా? సినిమాల్లోనే పాటలు తీసేస్తున్నారు. నాకు పొద్దున్న షూటింగ్ ఉంది చూడండి. ఏం చెప్పాలి, సంగీతం గారి గురించి చూసేద్దాం. ప్రొజెక్టర్ ఆన్ చేయండి, లేట్ అవుతుంది. హలో నాగి, కమ్ టు మై రూమ్. సార్ నా వాయిస్ లో మీకైనా ప్రాబ్లం ఉందా? ఏం లేదు సార్, చాలా బాగుంటుంది సార్ మీ వాయిస్. డీప్ బేస్ అంతా బాగుంటుంది. పాటలు పాడడం రాదనుకున్నాను. అలా ఎప్పుడు అనుకోలేదు సార్. ఎందుకు సార్ నన్ను ఈ సాంగ్ ఫిల్మ్ ఎందుకు పెట్టలేదు? ఇది ఎక్స్పెరిమెంటల్ సినిమా సార్. నా సినిమా చూసారు? వర్షం. నేను ఎక్స్పెరిమెంటల్ చేయలేదు. కలిగి ఎక్స్పెరిమెంటల్ ఫిల్మ్ కాదు. మరి ఎందుకు సార్? సార్ సంగీతం గారు ఫోన్ చేయండి. కొంచెం లేట్ అయింది సార్, పర్లేదు. వెరీ యాంగ్రీ. ప్లీజ్ అంటే ఒక వాయిస్ మెసేజ్ పెడతారా సార్? మేబీ పెడతారు సార్. ఐ జస్ట్ సా ద ఫిల్మ్ సార్. యూఆర్ ద గ్రేటెస్ట్. యూఆర్ ద గ్రేటెస్ట్ ఎవర్. హ్యాట్స్ ఆఫ్ సార్. గుడ్ నైట్ సార్. సో థ్యాంక్ యూ సార్. అలానే మన పార్ట్ 2 లో కమల్ సార్ తోటి సార్ విచిత్ర సోదరులు సంగీతం శ్రీనివాస్, పుష్పక విమానం సంగీతం శ్రీనివాస్. టచ్ చేస్తే ఇది మొత్తం సినిమా అంతా సాంగ్స్. ఎలా సార్ ఆయన ఎలా ఆలోచిస్తారు సార్? అలాగా సార్ సాంగ్స్ మనం చేసేటప్పుడు మామూలుగా ఒక ట్యూన్ వస్తుంది. ట్యూన్ వచ్చి తర్వాత లిరిక్స్ రాస్తాం. లిరిక్ రాసి డైలాగ్ రాశారు. డైలాగ్ లిరిక్ రాసి ట్యూన్ చేశారు. ఇట్స్ వెరీ కన్ఫ్యూజింగ్ సార్. ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ టు మీ. సార్ ఫస్ట్ ఒక 2.5 hour నరేషన్ ఉంటుంది సార్. ఆయనే పాడి ఆయనే పాడతారు. ఆయనే ట్యూన్ ఒకటి సొంతంగా అనుకుని ఆ సీన్లన్నీ ఆయనే పాడి మాకు పంపించారు. సో ఫస్ట్ మాకు అర్థం కాదు ఈ పాటల సినిమా ఏంటో మాకు అర్థం కాదని ముందే తెలిసి మాకు ఫుల్ గా పాడి పంపించారు. సో దేవి గారితో అది ఒక్కొక్క సీన్ అది బ్రేక్ డౌన్ చేసి ఇలా అనుకుంటున్నారా అని చెప్పి ఎలా ఆలోచిస్తున్నాయి. అదే సార్, అదే చాలా చాలా ఆలోచించి, అదే కల్కి కూడా చాలా ఆలోచించాను సార్. కల్కి ఆలోచించి ఇప్పుడు నెక్స్ట్ మంత్ మనం ఒక 10 days అదే రిహర్సల్ టైం ఇస్తే మనం ఒక సార్ ఈ సాంగ్స్ ఫిల్మ్ లో సో కొరియోగ్రాఫ్ ఎలా చేశారు? ఇది ఆయన మైండ్ ఎలా పని చేస్తుంది అసలు? అది ఏం మైండ్? అది జీనియస్ సార్, జీనియస్. ఫస్ట్ ఆఫ్ ఇస్ వన్ ఆఫ్ అ కైండ్ అంటే మన కల్కి కూడా సార్. కల్కి కూడా వన్ ఆఫ్ అ కైండ్. ఇంకా చాలా చేస్తాం. ఇప్పుడు పార్ట్ 2 లో ఒక చాలా ఎమోషనల్ సీన్ ఒకటి ఉంది సార్. సార్ మయూరి సినిమా ఉంది కదా సార్ సంగీతం గారిది. ఒక కాల్ లేని అమ్మాయితో భరతనాట్యం మీద డాన్స్ మీద నిజంగా కాల్ లేని అమ్మాయిని తీసుకొచ్చి ఎమోషనల్ సీన్ చేశారు. మనం మళ్ళీ ఇప్పుడు ఇన్ని సంవత్సరాల తర్వాత సాంగ్ స్టార్ట్ అయిన నుంచి నాకు పిచ్ ఇంట్రెస్టింగ్ అనిపించింది సినిమా. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. దాంట్లో నేను కళ్ళలో నీళ్ళు వస్తాయి. నేను ఆ హీరో చెట్టులోకి వెళ్ళినప్పుడు ఒకసారి వచ్చినాయి, 2 సార్లు వచ్చినాయి. అప్పుడు అదే సీన్ లో ఫైట్ అంటే సాంగ్ లో ఏడిపించవచ్చు. అది దేవి కూడా సార్. దేవి కూడా దీంట్లో సంగీతం గారు ఎంత ఇంపార్టెంట్. ఈక్వల్లీ దేవి అదే సార్. మన కల్కి కూడా వరల్డ్ వైడ్ కదా ఫస్ట్ సార్. చెప్పేదానండి గారు కూడా ఫస్ట్ ఆఫ్ ఇట్స్ సంగీతం గారికి ఫోన్ చేయండి. నేను పాట పాడతాను సార్. యాక్షన్ సీక్వెన్స్ నెక్స్ట్ సార్. దట్ సార్ ప్లీజ్ సార్. హాయ్ అంకుల్. అది ప్రభాస్ బంగారము. బంగారమే కరెక్టే, కానీ బంగారమే మన సినిమాలో లాగా డేట్స్ మనకే ఇచ్చేస్తారు సార్. మనకే ఎక్కడ పోడు ఇక్కడ మనకే ఇచ్చేస్తారు డేట్స్.